శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది అస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది అస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడు అవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉన్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటేనండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు తెలిసినటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందామండి. సింహరాశికి అత్యంత రాజాకారకుడు కుజుడు 12వ భావంలో ఉన్నాడు. సరే, ఆయన 12వ భావంలో ఉన్నా కూడా మీ సింహరాశికి 3వ భావాన్ని చూస్తున్నాడు. ధైర్యాన్ని ఎక్కువ ఇస్తాడు. మీ తోబుట్టువులను బాగుండేది చేస్తూ ఉంటాడు. అంటే సోదరుల మధ్య ప్రేమని వృద్ధి చేస్తూ ఉంటాడు. మీ కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవి కార్యరూపాన్ని దాలుస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. వాహనాలు కొనుక్కుంటారు. అలాగే పత్రికా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. బాగుండడం అంటే వాళ్ళ జాతకాలం ప్రకారం బాగుంటుంది. వాళ్ళకి మంచి యోగాన్ని కలిగించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 6వ భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు కదా. 6వ భావాన్ని కుజుడు చూస్తారంటే మేనమామలు వృద్ధి చెందుతారు ఉంటాయి. మేనమామల యొక్క ఆయుర్దాయము వాళ్ళందరికీ బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అంతేకాదండి, 6వ భావాన్ని కుజుడు చూడడం వల్ల శత్రువులు అనేవాళ్ళు మిత్రులు అయిపోతూ ఉంటారు. అంటే
అభేద్యంగా అంటారు సార్, దుర్భేద్యంగా. అలాగే కుజుడి ప్రభావం బాగుంటుందంటే మీరు ప్రతి రంగంలోనూ దూసుకుపోతూ ఉంటారు. శత్రు భయం తక్కువ, రుణ బాధలు ఉన్నా కూడా వాటి నుంచి ఎలా పడతారో తెలియదు, బయటపడతారో అనేది మీకు తెలుసు. అలాగే రోగాలు, దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటి నుంచి కూడా త్వరగా ఉపశమనం కలిగి బయటపడడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా బాగుంటుందండి. వాళ్ళ వాగ్దాటి బాగుండము, ముఖవర్చస్సు బాగుండము, వాళ్ళు ఇచ్చే స్పీచెస్ ఉంటాయి సార్, బాగా వాటిలో బాగా జనాదరణ పొందడము, వాళ్ళకి కూడా పదవుల్లో బాగా రాణించడం ఆరోభావం కదండి, రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వాళ్ళ అవకాశం బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందండి. అక్కడ కొంతమందికి 45 రోజులు కుజ స్తంభన వల్ల అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళకి H1B వీసా కానీ, గ్రీన్ కార్డు హోల్డర్ కానీ, లేకపోతే మీకు పర్మనెంట్ రెసిడెన్స్ కానీ, ఇవన్నీ కూడా కుజుడు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే సప్తమ భావాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు కదా, సప్తమ భావాన్ని కుజుడు చూస్తే విశేషంగా ఏం చేయాలి, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగం కలిగించాలంటే కుజుడే కారకత్వం ఉండాలి కదా. సప్తమ భావాన్ని చూస్తాడు అంటే భార్యాభర్తల అనురాగం కుదరడము, అలాగే వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు కూడా త్వరగా మీ ఇంట్లో అవ్వడము, అంతే కదండి. అంటే కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ మీ ఇంట్లో జరుగుతాయి. అలాగే బంధుమిత్రులతో మీకు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. సప్తమ భావం బాగుంది కాబట్టి సప్తమ భావం అంటే ఏంటి, అదృష్ట స్థానము, కళత్ర స్థానం అంటాం కదా, అదృష్టం. అంటే మీరు రియల్ ఎస్టేట్ మీరు కొన్ని అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారనుకోండి, ఆ రియల్ ఎస్టేట్ రంగం భాగస్వామ్యం అవ్వడము, అయితే రియల్ ఎస్టేట్ రంగాన్ని డెవలప్ చేయడము, కొత్తగా భాగస్వాములు చేర్చుకోవడము వలన బాగా డెవలప్ అవుతుంది. ఏదైనా మీకు 9th హౌస్ లార్డ్ అయ్యాడు కదా, 4th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ రావడం వల్ల చదువు విషయంలో మాత్రం శ్రద్ధ వహించండి. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ ఎక్కువ మంచివాడు కాదంటే ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తుంటాడు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా అంతే అలాగే ఉంటుంది. వాహనాలు కొనుక్కోవాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీరు చేస్తారు. ఎంత దూరమైనా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదని మీరు చేస్తూ ఉంటారు. అలాగే కుజుడు వలన వ్యవసాయదారులు కూడా కొద్దిగా లాభాలు రావడం తగ్గుముఖం పడతాయి. ఏదైనా భాగ్యాధిపతి కూడా అయ్యాడు కదా, భాగ్యాధిపతి అయ్యడం 12 భావన ఉండడం వల్ల సంపదలు బాగా పెరుగుతాయి. అలాగే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీ నాన్నగారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా మీరు డెవలప్ చేస్తూ ఉంటారు. అంతేకాదు విదేశ పర్యటన మీకు తప్పదు. అలాగే అంటే డిసెంబర్ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు జనవరి వరకు, నెక్స్ట్ ఇయర్ 2025 వరకు 45 రోజులు కుజస్తంభన వలన మీరు విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉండండి. అలాగే కొత్త వ్యాపారాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలు, భూములు సంబంధించిన వ్యవహారాల్లో బాగా డబ్బు సంపాదిస్తారు. అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అత్యంత రాజయోగకారకుడు 4వ ఇంటి వాడు 9వ ఇంటి వాడు అయినటువంటి కుజుడు మీకు వ్యయభావాలు ఉన్నప్పటికీ రాజయోగాన్నే కలిగిస్తాడనడంలో సందేహం లేదు. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఆయన ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి. అన్ని రాశుల వాళ్ళకి మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా ఇంట్లోనే, లేదా పుట్టలో పాలు పోసిన, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వలన ఏం చేయదండి మనకు తెలియదు. మనకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మెలికిలిసా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని, బీజాక్షరం నేను 108 సార్లు రోజు జపించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము, ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుందా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి, గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి? భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడి ప్రభావం, సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమ స్థానంలో సంతాన విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి
ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు. ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి ఇవన్నీ కారకుండా ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న మనస్పర్ధలు వ్యవస్థ వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని, ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.